ఇక మనోజ్ ఉండి నా పాపం పండింది. దేవుడు చూస్తున్నాడంటే ఏమో అనుకున్నా. ఇది నిజమే అమ్మా అని అంటూ ఉంటాడు ప్రభావతితో. ఇక ప్రభావతి ఉండి ఏం చేద్దాంరా అని అడుగుతూ ఉంటుంది. ఇక మనోజ్ ఉండి ఆ నిమ్మకాయలు తీసుకెళ్ళి ఎక్కడైనా పాతి పెడదామని అంటూ ఉంటాడు. ఇక ఆ నిమ్మకాయలు అయితే తీసుకొని ఇక బయటికైతే వెళ్తూ ఉంటారు ఇద్దరు. ఇక అప్పుడే ఇంట్లో అందరు లైట్ అయితే వేస్తారు. వేసినప్పుడు ఇంకా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళడం ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ఇక వీళ్ళిద్దరూ షాక్ అవుతూ ఉంటారు అందరు వచ్చారు అని. ఇక బాలు ఉండి ఇలా అడుగుతూ ఉంటాడు మనోజ్ని. నువ్వు అసలు మంచి పుట్టుక పుట్టలేదారా? నా భార్య నగలు మింగి సచ్చావేంట్రా అని బాలు అయితే ఇక మనోజ్ని అయితే తిడుతూ ఉంటాడు. ఇక మీనా ఉండి ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది. ఆ నగలు తీసిచ్చింది మీరు కాదా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి ఉండి ఏమన్నావే అని ఇంకా మీనా పైకి కొట్టడానికైతే వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయన అయితే ఆపేస్తాడు. ఇంకా మనోజ్ని అయితే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు ఇలా, చెప్పురా నిజం చెప్పు, నువ్వు తీసావా అవి అని అడుగుతూ ఉంటాడు. నేను తీయలేదు అని అంటూ ఉంటాడు. కానీ ఇంకా బాలు అయితే ఏంట్రా అని కొట్టడానికైతే వస్తూ ఉంటాడు. ఇక నిజం అయితే ఒప్పేసుకుంటాడు. ఇక వాళ్ళ నాన్నకైతే కోపం అయితే వస్తుంది. నా కడుపున చెడ పుట్టావు కదా అని ఇంకా మనోజ్ని అయితే వాళ్ళ నాన్న ఇంకా కొడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి ఇంకా దాన్ని ఆపడానికి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రభావతి పైన కూడా చేయి వేయడానికి వెళ్తాడు వాళ్ళ ఆయన. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.